హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వారికి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆల్రెడీ ఎన్నో 1000 వరకు కూడా వీడియోస్ ఉన్నాయి. మీరు చూడకపోతే వెంటనే మన ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ని చూడండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చే వీడియోస్ మీరు నోటిఫికేషన్లో పొందాలంటే కింద బెల్ బటన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వుడ్ని చాలాసార్లు మనం నేర్చుకుంటాం కానీ కన్ఫ్యూషన్ ఉంటూ ఉంది. సో ఇంతకు ముందు కూడా వీడియోస్ నేను చాలా చెప్పడం జరిగింది, చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి వుడ్ గురించి. సో ఇక్కడ మనము డిఫరెంట్ సిట్యుయేషన్స్లో వుడ్ని ఎలా ఉపయోగించాలనేది క్లుప్తంగా చూద్దాం. సో వుడ్ ఈజ్ ఎ మోడల్ వెర్బ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ వేస్ టు ఎక్స్ప్రెస్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, వుడ్ అనేది మోడల్ వెర్బ్ కేటగిరీ ఇంగ్లీష్లో. అలాగే వేరియస్ వేస్, చాలా రకాలుగా మనము దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేలాగా వాక్యాలు చెప్పడానికి ఉపయోగిస్తాం. అవి ఏంటనేవి మన కింద ఇవ్వడం జరిగింది, చూద్దాం. సో హియర్ ఆర్ సమ్ కామన్ యూజెస్ ఆఫ్ వుడ్. ఫస్ట్ వన్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడానికి మనము చెప్పేటప్పుడు వుడ్ను ఉపయోగిస్తాం. సో దాంట్లో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాం. వుడ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ సిట్యుయేషన్స్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. సో ఇక్కడ హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ రెండు ఒకటే. హైపోథెటికల్ అన్న ఇమాజినరీ అన్న రెండు ఒకటే. ఇమాజినరీ సిట్యుయేషన్స్ని మనము చెప్పేటప్పుడు ఊహాజనితంగా ఊహించి చెప్పేటప్పుడు సింపుల్గా వుడ్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ ఐ వుడ్ బై ఎ న్యూ కార్. నాకు ఎక్కువ ధనం ఉంటే కారు కొనేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ మనీ, నాకు ఎక్కువ ధనం అంటే డబ్బు, నాకు ఎక్కువ డబ్బు ఉంటే కారు కొనుక్కునేవాడిని. అంటే ఏంటంటే డబ్బు లేదు, కారు కొనలేదు. సో కారు కొనేవాడిని ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంటే, అంటే ఊహిస్తూ ఉన్నాను అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, షీ వుడ్ గో ఆన్ ఏ ట్రిప్ ఇఫ్ షీ హ్యాడ్ టైమ్. ఇఫ్ షీ హ్యాడ్ టైమ్ అనేది కండిషన్. ఇక్కడ ఆమెకు తీరిక సమయం ఉంటే ట్రిప్కి వెళ్ళేది. అంటే ఆమెకు సమయం ఉంటే ట్రిప్కి వెళ్ళేది. ఇక్కడ తీరిక అని ఎందుకన్నామంటే ట్రిప్కి వెళ్ళాలంటే ఖాళీ టైం ఉండాలి. టైం ఉండడం అనేది ఖాళీ టైం ఉండాలి. అంటే ఆమె ఆల్రెడీ కొన్ని వర్క్స్తో ఇన్వాల్వ్ అయిపోయిందనమాట. సో అందుకనే ఆమెకి తీరిక సమయం కనుక ఉంటే ట్రిప్కి వెళ్ళేది. అంటే ఆమెకి తీరిక సమయం లేదు, ట్రిప్కి వెళ్ళలేదు అనమాట. నెక్స్ట్ వన్, సెకండ్ టైప్, పొలైట్ రిక్వెస్ట్ అండ్ ఆఫర్స్. పొలైట్ రిక్వెస్ట్ అండ్ ఆఫర్స్. వుడ్ ఈజ్ యూజ్ టు మేక్ పొలైట్ రిక్వెస్ట్ ఆర్ ఆఫర్స్. ఈ పొలైట్ రిక్వెస్ట్ని అలాగే ఆఫర్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వుడ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో ప్లీజ్. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో. ఇక్కడ మనకి కావాల్సిన వర్క్ ఏంటంటే క్లోజింగ్ ద విండో. దాన్ని పొలైట్గా చెప్పాలి. దయచేసి ఏమనుకోకుండా కిటికీ వేయగలరా లేదా మోయగలరా. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద విండో ప్లీజ్. నెక్స్ట్ వన్, వుడ్ యూ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. వుడ్ యూ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. మీకు ఒక కప్పు టీ కావాలా, అంటే ఒక కప్పు టీ తీసుకుంటారా అనేసి పొలైట్గా అడగడం. నెక్స్ట్ వన్, పాస్ట్ హ్యాబిట్స్ అండ్ రిపీటెడ్ యాక్షన్స్. పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో ఉన్న అలవాట్లు, అలాగే రిపీటెడ్ యాక్షన్స్ మరలా చేసే పనులు, వీటిని చెప్పడానికి కూడా మనం వుడ్ను ఉపయోగిస్తాం. వుడ్ క్యాన్ బి యూస్డ్ టు డిస్క్రైబ్ పాస్ట్ హ్యాబిట్స్ ఆర్
యాక్షన్స్ దట్ అక్కర్డ్ రిపీటెడ్లీ ఇన్ ద పాస్ట్. రిపీటెడ్లీ అంటే మరలా మరలా రావడం, అది గతంలో జరిగిన పనులు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ హీ వాజ్ యంగర్ he would often play football with his friends. వెన్ హీ వాజ్ యంగర్ అంటే అతను యంగ్గా ఉన్నప్పుడు, అతను యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువగా తన స్నేహితులతో ఫుట్బాల్ ఆడేవాడు. ఫుట్బాల్ గేమ్ ఆడుకునేవాడు అనమాట. అతను యవ్వనంలో ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ యంగర్ హీ వుడ్ ఆఫెన్, ఇక్కడ ఆఫెన్ అంటే తరచుగా అంటే ఎక్కువగా. సో తరచుగా ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండేవాడు అన్నమాట, ఎవరితో? తన స్నేహితులతో. నెక్స్ట్, షీ వుడ్ విజిట్ హర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ సమ్మర్. ఇక్కడ ఎవ్రీ సమ్మర్, ప్రతి వేసవిలో ఆమె ఏం చేసేది? తన గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేసేది. ఆమె ప్రతి వేసవిలో తన తాతగారి ఇంటికి వెళ్ళేది. ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతయ్య, అమ్మమ్మ, లేక తాత, మామగారు. మామగారి ఇంటికి వెళ్ళేది లేకపోతే తాతగారి ఇంటికి వెళ్ళేది అంటే అక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి కామన్గా అలా చెప్తాం. ఆమె ప్రతి వేసవిలో తన తాతగారి ఇంటికి వెళ్ళేది. ఫోర్త్ టైప్, ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. గతంలో ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, గతంలో జరిగిపోయింది కాకపోతే ఫ్యూచర్ గురించి చెప్పాడు అనమాట గతంలో. సో let us see, would is used to express the future from a past perspective. Let us see one example. He said he would call me later. He said అంటే అతను అన్నాడు. ఏమని? ఇప్పుడు అన్నాడు, గతంలో అయిపోయింది, అది అనడం అయిపోయింది. He said he would call me later. ఏమన్నాడు అతను? అతను నన్ను తర్వాత పిలుస్తానని అన్నాడు. అది అతను తర్వాత కాల్ చేస్తానని అన్నాడు. ఇక్కడ కాల్ అంటే పిలుస్తానన్నాడు. షీ ప్రామిస్డ్ షీ వుడ్ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్. షీ ప్రామిస్డ్ షీ వుడ్ హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ చేయడంలో ఆమె నాకు సహాయం చేస్తానని ప్రమాణం చేసింది. ఆమె ప్రాజెక్ట్కి సహాయం చేస్తానని ప్రమాణం చేసింది అనమాట. అంటే ప్రాజెక్ట్ చేయడంలో నాకు ఆమె సహాయం చేస్తానని చెప్పింది. అంటే అది ఆల్రెడీ చెప్పడం అనేది అయిపోయింది కానీ ప్రాజెక్ట్ అవ్వలే. ప్రాజెక్ట్ ఇంకా చేయాలి కానీ ఏమయ్యింది? ఇక్కడ ఆమె ప్రాజెక్ట్కి సహాయం చేస్తున్న ప్రమాణం చేసింది చూడు, ఆ ప్రమాణం అయిపోయింది. అది నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి ఇంగ్లీష్లో మనకు ఉంటుంది కదా, ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం వుడ్ను ఉపయోగిస్తాం. వుడ్ క్యాన్ బి యూస్డ్ ఇన్ ఎ రిపోర్టెడ్ స్పీచ్ టు ఎక్స్ప్రెస్ the original speaker's intentions, requests or habits. ఒరిజినల్గా మాట్లాడిన వ్యక్తి యొక్క మాటల్ని, ఇంటెన్షన్స్ని, రిక్వెస్ట్ని, హ్యాబిట్స్ని మనం కన్వే చేయడానికి వుడ్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూస్తాం. షీ సెడ్ షీ వుడ్ కమ్ టు ద పార్టీ. షీ సెడ్, ఆమె అన్నది, ఆమె చెప్పింది. ఏమని? షీ వుడ్ కమ్ టు ద పార్టీ, ఆమె పార్టీకి వస్తానని చెప్పింది. ఓకే, ఆమె పార్టీకి వస్తానని ఆమె చెప్పింది. షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హిమ్ విత్ ద అసైన్మెంట్. షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది. ఏమి అడిగింది? ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హిమ్ విత్ అసైన్మెంట్. ఓకే, షీ లేదు ఇక్కడ, సారీ షీ కదా, హీ అనమాట. అతను అడిగాడు. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హిమ్ విత్ ద అసైన్మెంట్. అతను అడిగాడు ఏమని? అతనికి అసైన్మెంట్కి సహాయం చేయమని అడిగాడు. చేయగలవా అని, అంటే కొంచెం రిక్వెస్ట్గా అడిగాడు అనమాట. నెక్స్ట్, ప్రిఫరెన్సెస్ అండ్ డిజైర్స్. వుడ్ కెన్ ఎక్స్ప్రెస్ ఏ ప్రిఫరెన్స్ ఆర్ ఏ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ సంథింగ్. ఏదైనా గురించి మన స్ట్రాంగ్గా దాని ఇష్టాన్ని చెప్పడానికి, లేదా ప్రిఫరెన్స్ 2-3 ఉన్నప్పుడు దాంట్లో ఏది ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్పేటప్పుడు కూడా వుడ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ రేదర్ స్టే అట్ హోమ్ దాన్ గో అవుట్ టు నైట్. ఐ వుడ్ రేదర్ స్టే అట్ హోమ్ దాన్ గో అవుట్ టు నైట్. టు నైట్ అంటే రాత్రికి. రాత్రికి నేను బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతున్నాను.
ఈ రాత్రికి బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉంటాను. ఓకే. ఏది ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి బయటికి వెళ్ళాలి లేదా ఇంట్లో ఉండాలి. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ వన్, హీ వుడ్ లవ్ టు విజిట్ ప్యారిస్ సమ్‌డే. హీ వుడ్ లవ్ టు విజిట్ ప్యారిస్ సమ్‌డే. సమ్‌డే అంటే ఏదో ఒక రోజు అతను ప్యారిస్ చూడాలనుకుని అనుకుంటున్నాడు. స్ట్రాంగ్‌గా ఇష్టపడుతూ ఉన్నాడనమాట. ఏదో ఒక రోజు అతను ప్యారిస్ చూడాలనుకుంటున్నాడు. అదర్ యూసేజ్ ఆఫ్ వుడ్. It's important to note that would is the past tense of will, and its uses depends on the context and the type of sentence you are constructing. So would అనేది will యొక్క past tense, అండ్ దీని యూసేజ్ మనం ఉపయోగించే కాంటెక్స్ట్ అండ్ సందర్భాన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి, కన్స్ట్రక్షన్ బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట దాని ఉపయోగం. Additionally, would can also be used in certain conditional clauses with if to express politeness. పొలైట్నెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇఫ్ కండిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇఫ్ కండిషన్స్లో కూడా వుడ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బారోడ్ యువర్ పెన్? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బారోడ్ యువర్ పెన్? నీ పెన్ను ఒకసారి తీసుకుంటే నువ్వేమనుకోవు కదా అని. అంటే మీ పెన్ను ఒకసారి ఇవ్వగలరా అని అడగడానికి ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ బారోడ్ యువర్ పెన్? Remember to use would appropriately based on the context to convey your intended meaning accurately. సో would అనేది మనము ఉపయోగించాల్సిన కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనం చెప్పాలనుకున్న దాన్ని యాక్యురేట్గా చెప్పడానికి ఖచ్చితమైన ఈ కాంటెక్స్ట్ ఉపయోగించాలన్నమాట. సో ఖచ్చితంగా దాన్ని మర్చిపోకూడదు. ఏ సిట్యుయేషన్లో మాట్లాడుతూ ఉన్నాం అనే దాన్ని బట్టి దాన్ని మీనింగ్ అనేది మారుతూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు నెక్స్ట్ ఏ వీడియోని కోరుకుంటున్నారో సో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ యొక్క సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.